శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మానవుల యొక్క సంస్కారాలను, ఆ సంస్కారాల ద్వారా కలిగేటువంటి భావాలను, ఆ భావాల ద్వారా కలిగేటువంటి కోరికలను, ఆ కోరికల ద్వారా చేసేటువంటి పనులను, వీటన్నిటినీ సంస్కరించుకోవలసిందిగా బోధన చేస్తూ వస్తున్నాడు. ఆ సంస్కరించేటువంటి విధానం శాస్త్రీయమైనటువంటి ధర్మ మార్గంలో నడవటం మాత్రమే అనే విషయాన్ని కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా శాస్త్రీయమైనటువంటి ధర్మ మార్గాన్ని పట్టించుకోకుండా గనక ఉండే మాట అయితే, శాస్త్రీయమైనటువంటి ధర్మ మార్గాన్ని తిరస్కరించే మాట అయితే, మానవుడు తన సంస్కారాల ఊబిలో తానే పడిపోతూ ఉంటాడు. ఆ సంస్కారాలు చెప్పినట్లుగానే నడుచుకుంటూ ఉండేటువంటి పరిస్థితిని కూడా తెచ్చుకుంటాడు అనే సూచనను కూడా పరమాత్మ చేస్తూ వస్తున్నాడు. అందులోనే స్వభావజైన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోపి తత్ అనేటువంటి మాటను కూడా చెప్పాడు. నీ యొక్క ప్రాక్తన సంస్కార సిద్ధమైనటువంటి గత జన్మలలో నువ్వు తెచ్చుకున్నటువంటి సంస్కారం, ఈ జన్మను ప్రారంభించుకోవటానికి నీవు తెచ్చుకున్నటువంటి సంస్కారం, ఈ జన్మలో పెంచుకుంటూ పోషించుకుంటూ వస్తున్నటువంటి సంస్కారం, ఈ సంస్కారం ద్వారా నీకు అబ్బినటువంటి నాది అని అనిపించేటువంటి కర్మను నీవు గనక మోహంతో విడిచిపెట్టుకునే మాటలైతే, అజ్ఞానంతో అది నాది కాదు, నేను చేయవలసినటువంటి కర్మ కాదు, శాస్త్రవాక్యాలు చెప్పటానికి వాటికి ఏమి అర్హత ఉన్నది అనే మాటతో, అనే అభిప్రాయంతో, అనే భ్రమతో గనక నీవు శాస్త్రవాక్యాలను తిరస్కరించి ప్రవర్తిస్తాను అని అనుకునే మాట అయితే అది కల్లా. ఎందుకంటే కరిష్యస్యవశోపి తత్, నీ మోహం ఎలా ఉంటే, నీ అజ్ఞానం ఎలా ఉంటే దాని ప్రకారం నడుచుకుంటావే కానీ నీ అభిప్రాయం ప్రకారం నడుచుకుంటావు అనేటువంటి నియమం కూడా ఏమీ లేదు. నీ సంస్కారాలకు వెనకాల ఉండేటువంటి నీ మోహం, నీ అజ్ఞానం నిన్ను నడుపుతూ ఉంటాయి. నీవు అవశుడివి. నీవు కావాలనుకున్నా సరే నీవు తలుచుకున్నట్లుగా నడుచుకోలేవు. నీ సంస్కారాలు, నీ కోరికలు, నీ మోహము చెప్పినట్లుగా నడుచుకుంటావు అని ఒక సూచన చేశాడు. ఈ మోహం ప్రకారం అజ్ఞానంతో ఉండేటువంటి నిర్ణయాలు, భ్రమలు ఇలాంటివి వద్దు, శాస్త్రీయమైనటువంటి మార్గాన్ని పట్టుకోవటమే సరి అయిన దారి అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పాడు. అయితే పరమాత్మ చెప్పిన విషయం లేదా పరమాత్మ యొక్క ఉపదేశం స్పష్టంగానే ఉన్నప్పటికీ, చేయవలసిన దారి ఏదో స్పష్టంగా తేలుతూ ఉన్నప్పటికీ, శాస్త్రీయమైనటువంటి మార్గం, వేద మార్గం, వైదికమైనటువంటి ధర్మం, వైదికమైనటువంటి జీవన విధానమే మానవుడి యొక్క సంస్కారాలను సరిచేసేటువంటిది అనే విషయం తెలుస్తూనే ఉన్నప్పటికీ, ఏమిటో తెలియని చిన్న చిన్న ప్రశ్నలు, చిన్న చిన్న సందేహాలు రేగుతూనే ఉన్నాయి. కొత్త కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తూనే ఉన్నాయి, లేదా ఉన్న సందేహాలు మళ్ళీ రేగుతున్నాయి, లేదా ఉన్న సందేహాలకు కొత్త చిగుళ్ళు మొలుస్తున్నాయి. ఇలా సందేహాల మీద సందేహాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అందులోనూ కరిష్యస్యవశోపి తత్ అని పరమాత్మ అన్న తరువాత పెద్ద సందేహం ఒకటి రేగుతోంది. ఒకటి, పరమాత్మే చెప్తున్నట్లుగా మా సంస్కారం వెనకాల ఉండేటువంటి మోహం లేదా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి, దీనికి తగినట్లుగానే మానవుడు నడుచుకునే మాట అయితే, దీని ప్రకారమే గడిచిపోయే మాటే అయితే, కరిష్యస్యవశోపి తత్ అని పరమాత్మ అనుకునే మాట అయితే, నా ఇష్టం ప్రకారం నేను నడుచుకోలేని మాట అయితే ఇంకా చేసేదేముంటుంది? అవేవో ఉన్నాయి, సంస్కారాలు ఎందుకు వచ్చినాయి, వాటి మానాన అవి పని చేసుకుంటూ వెళ్తాయి, వాటి ప్రకారమే నేను నడుచుకుంటాను అనే మాట జరిగిపోయిన తర్వాత ఇక నేను చేయాల్సిందేముంది, చేసి తీరవలసింది ఏముంది, చేయగలిగింది మాత్రం ఏముంది అని ఒక సందేహం, స్పష్టమైనటువంటి విషయంలో వచ్చేటువంటి సందేహం ఒకటి రేగుతోంది. విషయం చాలా స్పష్టంగానే ఉంది. చేయవలసింది ఇంతే, సరి అయిన దారిలో నడిచి సంస్కారాలను బాగు చేసుకోవటం, సరి అయినటువంటి విజ్ఞానం ద్వారా మంచి సంస్కారాలను పెంచుకోవటం అనేటువంటి స్పష్టమైన దారి ఉండగా కూడా ఈ కొత్త సందేహం రేగుతూనే ఉంది. అందులోనూ పరమాత్మ అవశః అన్నాడు కాబట్టి, నీ వశంలో నువ్వు ఉండవు. నీవు ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి వశంలో ఉంటావు, లేదా ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలో మహాదుర్గుణమైనటువంటి మోహం లేదా తమోగుణం యొక్క వశంలో ఉంటావు.
లేదా ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలో భాగమైన మోహాన్ ద్వారా కలిగేటువంటి సంస్కారాల వశంలో ఉంటావు, లేదా ఆ సంస్కారాల ద్వారా కలిగినటువంటి కోరికల వశంలో నువ్వు ఉంటావు తప్ప నువ్వు అనుకున్నట్లుగా నువ్వేమీ ప్రవర్తించవు అని చెప్పేసిన తరువాత నా వశంలో నేను లేను, నా తప్పేమీ లేదు అని అనుకోవటానికి సౌకర్యం పెరుగుతోంది కదా. కాబట్టి ఇన్ని సందేహాలు రేగుతూ ఉండగా, విషయం స్పష్టంగా ఉన్నా, దారి క్లియర్గా ఉన్నా సరే ఇన్ని సందేహాలు రేగుతూ ఉండగా వీటిని ఎలా నమ్మటం అండి అని ఎవరైనా అనేస్తారు. సందేహాలను పెంచుకుంటూ పోవటం లేదా సందేహాలు రావటం అనేది గొప్పగా భావించటం అనేది మానవులకు ఉన్నటువంటి స్వభావమే. కాబట్టి దీనికి ఒక సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పేటప్పుడు ఈ సందేహానికే కాకుండా 2-3 సందేహాలకు కూడా సమాధానం చెప్పాలి. అలాగే చివరికి వచ్చాము గనక పరమాత్మ తత్వాన్ని కూడా కొంచెం మళ్ళీ ఇంకొకసారి స్పృశించి పరిచయం చేసి చూపించి పైకి వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయంతో పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. అర్జున, నువ్వు అనుకున్నటువంటి విషయం నిజమే. అవశోపితత్ అనే మాటలో నేను చెప్పిన మాట వాస్తవమే. అవశః, నీ యొక్క వశంలో నువ్వు ఉండవు. నీ యొక్క వశంలో లేకుండానే నీవు చేయవలసినటువంటి లేదా నీ సంస్కారాలను అనుసరించేటువంటి లేదా నీ సంస్కారాలకు తగినట్లుగా ఉండేటువంటి క్రియలను చేసుకుంటూ పోతావు అనే మాట వాస్తవం. కానీ నీ యొక్క తాడును పట్టుకున్నటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ఇంకొకటి వశంలో ఉంది. ఆయన ఎవరు అంటే ఈశ్వర. ఈశ్వరుడు ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిని గట్టిగా పట్టుకుని నుంచోగలిగాడు. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ఆయన వశంలో ఉంది. ఆయన మరెక్కడో లేడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఏ ప్రాణిని తీసుకున్నా సర్వభూతానాం, ప్రాణులన్నిటి యొక్క హృద్దేశే, హృదయ దేశంలో తిష్టతి ఉంటున్నాడు. హృదయ దేశంలో నివాసం ఉంటున్నాడు. హృదయ దేశంలో గూడు కట్టుకుని ఉంటున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఏం చేస్తున్నాడు అక్కడ అంటే భ్రామయన్, తిప్పుతున్నాడు. ఎవరిని తిప్పుతున్నాడు? సర్వభూతాన్ని, లోపల ఉన్నవాడు కాబట్టి ఆ ఎక్కడెక్కడున్నాడో తాను ఆ ఉన్న శరీరాలన్నిటినీ కూడా తిప్పేస్తున్నాడు. ఎలా తిప్పుతున్నాడు? యంత్రారూఢాన్ని, యంత్రాలు ఉండేటువంటి బొమ్మలను, యంత్రాలు ఉండేటువంటి వస్తువులను మాయావి కదల్చినట్లుగా, మాయావి తిప్పేసినట్లుగా తిప్పేస్తున్నాడు. కీ ఇచ్చే పిల్లవాడు బొమ్మలను తిప్పేసినట్లుగా తిప్పేస్తున్నాడు. యంత్రారూఢాన్ని ఏ విధంగా అంటే మాయయా, తన అధీనంలో ఉండే, తన మాట వినే, తన వశవర్తి అయినటువంటి మాయతో ఈ పనులన్నీ చేస్తున్నాడు అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. అందులో మనం ప్రధానంగా అడిగినటువంటి సందేహానికి ఒక సమాధానం స్పష్టంగానే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా చేతిలో ఏముంది? అంతా కూడా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది కదా, ఇంక నేను చేయగలిగింది ఏముంది అనే ప్రశ్నకు ఒక విధమైన సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కేవలం త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారా పని జరగటం లేదు. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి స్వతంత్రం కాదు, తాను ఇష్టం వచ్చినట్లు తాను చేసుకోలేదు. ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి పరమాత్మ యొక్క అధీనంలో ఉంది. పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నది కాబట్టి ఆయన మాయ ద్వారా తాను చేయదలిచినటువంటి పనులు లేదా తాను చేయవలసినటువంటి పనులన్నీ చేస్తున్నాడు, చేయిస్తున్నాడు. తాను చేయవలసినటువంటి పనులు అంటే ఆయా సంస్కారాలను కలిగినటువంటి మానవులను వారి వారి యొక్క సంస్కారాలకు తగినట్లుగా ప్రేరేపించటం, వారి సంస్కారాలకు తగినట్లుగా ప్రవర్తించేటట్లుగా చూసుకోవటం అనేటువంటి పనులను చేస్తున్నాడు. అలాగే ఆ పనులన్నిటినీ చేయిస్తున్నాడు. ఎక్కడ ఉండి చేయిస్తున్నాడు అంటే హృద్దేశే, ప్రతి ప్రాణి యొక్క హృదయ దేశంలో ఉండి, ప్రతి ప్రాణి యొక్క హృదయ దేశంలో తిష్ట వేసుకుని ఉండి, అక్కడే ఉండి ఈ పనులన్నీ చేయిస్తున్నాడు. ఈ పనులన్నీ చేయించటానికి ఆయనకి సామర్థ్యం ఉందా? త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిని అదుపులో ఉంచుకునే సామర్థ్యం ఉందా అంటే సందేహమే పడక్కర్లేదు, సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఈశ్వర, ఆయన సర్వసమర్థుడు.
దేన్నైనా సరే తన అదుపులోకి తీసుకోగలిగినటువంటి సమర్థుడు, ఎవరికి మాట వినని త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని కూడా తన అదుపులో ఉంచుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడు ఆయన. కాబట్టి అటువంటి ఈశ్వరుడు ఎక్కడో లేడు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడే అయినప్పటికీ ఎక్కడెక్కడో అతన్ని వెతుక్కోనక్కర్లేదు. సర్వభూతానాం హృద్దేశే తిష్టతి. ఆ ప్రతి ప్రాణి యొక్క హృదయ దేశంలో ఈ ఈశ్వరుడు కొలువై ఉంటాడు. కొలువై ఉండి ఆ ప్రాణిని తన యొక్క సంస్కారాలను సంస్కారాలకు తగినట్లుగా ప్రేరేపణ చేస్తాడు. ప్రేరేపణ చేసి భ్రామయన్ తిప్పుతూ ఉంటాడు. యంత్రారూఢాన్ని మాయయా, యంత్రారూఢాన్ని యంత్రాలు కలిగినటువంటి బొమ్మలను తిప్పినట్లుగా తిప్పేస్తూ ఉంటాడు అని ఈ శ్లోకంలో ఆ అడిగినటువంటి ప్రశ్నకు ఒక సమాధానం చెప్పాడు. అయితే మనం అడిగిన ప్రశ్న తాలూకు స్ఫూర్తికరమైనటువంటి సమాధానం ఏమీ స్పష్టంగా వచ్చినట్లేదు. క్వశ్చన్ ఆన్సర్ అన్నట్టే ఉంది, కానీ మనం అడిగిన దానికి లోపల ఉండేటువంటి భావానికి తగినట్లుగా సమాధానం వచ్చినట్టేమీ లేదు. మనం అడిగిన దానికి లోపల భావం నా చేతిలో ఏముంది, నా చేతిలో ఏముంది, నేనేం చెయ్యాలి, నేనేం చేసుకోవాలి, నేనేమీ చేసేది లేదు కదా. సంస్కారాల ప్రకారం నడుచుకుంటాము. సంస్కారాలో లేదా ప్రకృతో లేదా ఈశ్వరుడో ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళు చేయిస్తూ ఉంటారు, ఎవరో చేయిస్తూ ఉంటారు. చేయిస్తూ ఉండగా నేను చేస్తూ ఉంటాను, ఇంతే కదా, నా చేతిలో ఏమీ లేదు అనేటువంటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఈ రౌండ్లో వచ్చినట్లేదు. కానీ పరమాత్మ ఆ ప్రశ్నకు కూడా సమాధానాన్ని కొంత భాగం ఇక్కడ, కొంత భాగం పై శ్లోకంలోనూ ఉంచాడు. ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. హృదయ దేశంలో ఉంటున్నాడు, ప్రతి ప్రాణి యొక్క హృదయ దేశంలో ఉంటున్నాడు. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఆ తను ఉన్న ప్రదేశం నుండి ఆ బొమ్మను తిప్పేస్తున్నాడు. యంత్రంతో కూడిన బొమ్మను తిప్పినట్లుగా లేదా యంత్రాన్నే తిప్పినట్లుగా ఈ బొమ్మను, ఈ శరీరాన్ని ఈశ్వరుడు తిప్పేస్తున్నాడు అని అనటానికి ఏమి కారణం? సర్వసమర్థుడు ఈశ్వరుడు. సర్వసమర్థుడే అయినప్పటికీ ఆయన ఇష్టం వచ్చినట్లు ఎందుకు తిప్పుతున్నాడు? ఒక బొమ్మను ముందుకు తిప్పుతున్నాడు, ఒక బొమ్మను వెనక్కి తిప్పుతున్నాడు, జరుపుతున్నాడు, పైకి లేపుతున్నాడు, కిందకి తోసేస్తున్నాడు. ఏషహ్యేవ సాధు కర్మ కారయతి తయ్యమేభ్యో లోకేభ్య ఉన్నినీషతే ఏష ఉ ఏవ అసాధు కర్మ కారయతి తయ్యమధోనినీషతే అని చెప్పినట్లుగా కొంతమందితో మంచి పనులు చేయిస్తున్నాడు, కొంతమందితో చెడు పనులు కూడా చేయిస్తున్నాడు. ఆయనే చేయించే మాట అయితే ఆయనే మంచి పనులు చేయిస్తున్నాడు, ఆయనే చెడు పనులు చేయిస్తున్నాడు. అన్ని పనులు ఆయనే చేయించినప్పుడు నా చేతిలో ఉన్నదేముంది అనే ప్రశ్నకు కూడా సరి అయిన సమాధానం ఇందులోనే ఉంది. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. తను స్వతంత్రంగా ఏమీ చేయటం లేదు. తాను తోచింది తోచినట్లుగా ఎవరి మీద పక్షపాతం చూపించి ఈశ్వరుడు ఏమీ చేయటం లేదు. సర్వసమర్థుడే అయినప్పటికీ ప్రాణులందరి హృదయ దేశాలలో కొలువై ఉన్నప్పటికీ తనకు తోచినట్లుగా ఏమీ నడుచుకోవటం లేదు. ఆ మాయ తాలూకు మోహగుణం యొక్క సంస్కారం, ఆ సంస్కారం యొక్క ప్రభావం, వీటిని పరిగణనలోకి తీసుకునే వీటి ప్రకారమే నడుచుకుంటున్నాడు, వీటి ప్రకారమే నడిపిస్తున్నాడు. ఆ సంస్కారాలే గనక మానవులు తమ ప్రయత్నంతో సరి చేసుకోగలిగినట్లయితే, ఆ సంస్కారాలను సాత్విక సంస్కారాలుగా గనక మానవులు మార్చుకోగలిగినట్లయితే, ఈ పరమాత్మ లోపల ఉండేటువంటి ఈశ్వరుడు, లోపల ఉండేటువంటి అంతర్యామి సరి అయిన రీతిలోనే నడిపిస్తాడు. లేకపోతే సరి అయిన రీతిలో కానట్లుగా నడిపిస్తాడు. కాబట్టి ఈశ్వరుడికి ఎవరి మీద పక్షపాతం లేదు. వారి వారి సంస్కారాలను చూసుకుని, వారి సంస్కారాల వెనకాల ఉండేటువంటి మోహాన్ని పరిగణనలోకి తీసుకుని, వారి ప్రయత్నానికి తగినట్లుగా, ఎవరి ప్రయత్నానికి తగినట్లుగా వారికి ఈ రకమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు అని కూడా పరమాత్మ ఈ శ్లోకంలో సూచన చేస్తున్నాడు. ప్రధానమైనటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. దీని తాలూకు రెండవ భాగం, ఇదే ప్రశ్న యొక్క సమాధానంలో రెండవ భాగాన్ని పై శ్లోకంలో పరమాత్మ చెప్పబోతాడు. అప్పుడు మనం మరొకసారి ఈ ప్రశ్నకు ఇంకొక రకమైనటువంటి సమాధానాన్ని కూడా చూసుకుందాము. పరమాత్మ కేవలం ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పటం మాత్రమే కాకుండా మరొక ప్రధానమైనటువంటి ప్రశ్నకు కూడా ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు.
మనం అడగవలసినటువంటి ప్రశ్న లేదా పెద్దగా పట్టించుకోనటువంటి ప్రశ్న. దీనికి కూడా ఈ శ్లోకంలో ఒక పదంతో సమాధానం చెప్తున్నాడు. మీరు ఎప్పటికీ ఈ 3 గుణాలతో సంబంధం లేని స్థితిని తెచ్చుకోమని ఉపదేశం చేశారు. గుణాతీత స్థితిని తెచ్చుకోవాలి. ఏ గుణాన్ని చూసినా అది మానవుడికి బంధకమే అవుతుంది అని ఇంతకు ముందు ఉపదేశం చేశారు కదా. సత్వం సుఖే సంజయతి, రజః కర్మణి భారత, జ్ఞానం ఆవృత్యతు తమః, ప్రమాదే సంజయత్యుత లాంటి గుణత్రయ విభాగంలోని శ్లోకాలలో ఏ గుణమైనా సరే మానవుణ్ణి ఈ శరీరంలో కట్టిపడేస్తుంది అని చెప్పారు కదా. అందులో మోహగుణమైనా కట్టిపడేస్తుంది, లేదా రజోగుణమైనటువంటి రెండవ మధ్యమ గుణమైనా సరే కట్టిపడేస్తుంది, సత్వగుణమైనా కట్టిపడేస్తుంది. మరి ఈ 3 గుణాలు కట్టిపడేసేటప్పుడు, కట్టిపడేయటం అనేది ఈ 3 గుణాలకు సహజ స్వభావమే అయినప్పుడు మోహగుణం కట్టిపడేస్తే తప్పేంటి? మోహగుణంతో ఏదో చేయరాని పనులు చేసినా వాడు దుష్ఫలితాలను అనుభవిస్తూనే ఉంటాడు. లేదా వేరు గుణాలతోనైనా సరే ఈ శరీర బంధనం తప్పేది కానే కాదు కదా. కాబట్టి వీటి మధ్య ఉండే తేడా ఏముంది? మోహగుణంతో లేదా అజ్ఞానంతో ఏవో సంస్కారాలు వచ్చినాయి, భ్రమల తాలూకు సంస్కారాలు వచ్చినాయి. వచ్చిన సంస్కారాల ద్వారా ఏదో చెడు పనులు చేశాడు అనే అనుకుందాము. వాటికి ఏదో ఫలితాలు అనుభవించాడు అని అనుకుందాము. ఫలితాలు ఎలా అనుభవిస్తాడు? ఏదో ఒక జన్మను తీసుకుని. అలా కాకుండా మంచి క్రియలను, రజోగుణ ప్రభావం ద్వారా క్రియలను చేశాడనే అనుకుందాము. క్రియలకు ఏ ఫలితాన్ని అనుభవిస్తాడు అంటే ఏదో ఒక జన్మను తీసుకునే కదా ఫలితాన్ని అనుభవిస్తాడు. జన్మను తీసుకోవటం లేదా ఏదో ఒక జన్మను పొందటం అనేది 2 గుణాలకు సమానంగా ఉన్నప్పుడు ప్రత్యేకించి మీరు రజోగుణానికి ప్రాధాన్యం ఇస్తూ మోహగుణాన్ని వదిలించుకోవాలి, సత్కర్మాచరణ చేయాలి అని ఎందుకు చెప్తున్నారు? దానివల్ల లాభం ఏమిటి? ఇది ఒక గుణం, అదొక గుణం. ఈ 2 గుణాలు మూల ప్రకృతిలోని భాగాలే. మూల ప్రకృతితో సంబంధం ఉన్నంత వరకు మానవుడికి కానీ ఏ ప్రాణికి కానీ ఏ రకమైనటువంటి శాశ్వతమైన ఫలితం అంటదు అని మీరే అంటున్నారు. అంటున్నప్పుడు మళ్ళీ ఇలా సత్కర్మాచరణ చేయండి అని చివరికి వచ్చిన తర్వాత కూడా అనటంలో ఏమి ఆంతర్యం ఉంది అని మనం వేయవలసినటువంటి ప్రశ్న, పెద్దగా పట్టించుకోనటువంటి ప్రశ్న. దానికి కూడా పరమాత్మ ఈ శ్లోకంలో సమాధానం చాలా సూచనాత్మకంగానూ చాలా నేర్పుగానూ చెప్తున్నాడు. అది ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున అనేటువంటి అర్జున పదంతో చెప్తున్నాడు. అర్జున అనే పదానికి బదులు పరమాత్మ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే పార్థ తిష్టతి అని కూడా ఉండవచ్చు. ఆ 2 అక్షరాలు సరిపోవటం అనేది అప్పుడు కూడా జరిగి ఉండేది. ఇది శ్లోకపూరణం కోసం చేసినటువంటి పదప్రయోగం కాదు, ఏదో ఒక అభిప్రాయంతోనే చేసినటువంటి పదప్రయోగం. అర్జున అనేటువంటి పదప్రయోగం చేయటం ద్వారా అర్జున పదానికి అర్థాన్ని, అర్జున పదం కలిగి ఉండేటువంటి వేదవాక్యాలను ఒకసారి స్మరించుకోమని పరమాత్మ సూచన చేస్తున్నాడు. అర్జున శబ్దానికి తెల్లనివాడు అనేటువంటి అర్థం ఉంది అని చాలాసార్లు అనుకున్నాము. అటువంటి తెల్లనివాడా అని సంబోధన చేయటం ద్వారా స్వచ్ఛమైనటువంటి వాడా అనే అర్థాన్ని పరమాత్మ స్ఫురింపజేస్తున్నాడు. తెల్లని స్వచ్ఛమైనటువంటి మనసు కలిగిన వాడా అని మరింత లోతైన అర్థాన్ని స్ఫూర్తికి తెస్తున్నాడు. ఎప్పుడైతే మనస్సు స్వచ్ఛంగా ఉంటుందో, స్వచ్ఛమైనటువంటి మనస్సును మానవుడు కలిగి ఉంటాడో, అటువంటి స్వచ్ఛమైన మనసులో ఆ ఈశ్వరుడు లేదా అంతర్యామి లోపల ఉండేటువంటి పరమాత్మ తెలుస్తాడు, ఉన్నాడని కనిపిస్తాడు కూడాను. అటువంటి పరమాత్మను చూడటం ద్వారా, అటువంటి పరమాత్మను శరణు వేడటం ద్వారా మానవుడు తన యొక్క సంస్కారాలను బాగు చేసుకోవచ్చు, తన యొక్క కష్టాలను లేదా నష్టాలను తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు అని ఒక సూచన చేస్తున్నాడు. మరొక వైపు ఈ అర్జున పదాన్ని కలిగి ఉండేటువంటి ఒక ప్రధానమైన వాక్యాన్ని కూడా పరమాత్మ సూచన చేస్తున్నాడు. అహశ్చ కృష్ణం అహరర్జునంచ తే ఉభే వివర్తేతే రజసీ వేద్యాభి అనేటువంటి ఒక వేదవాక్యాన్ని కూడా పరమాత్మ సూచన చేస్తున్నాడు. అహహ అంటే యాగంలో ప్రధానమైనటువంటి దినం, లేదా మానవుల జీవితాలలో ఒక ప్రధానమైనటువంటి దినం, లేదా ఏదో ఒక రోజు. ఈ రోజు తెల్లని రోజా నల్లని రోజా అనేటువంటిది ఒక విచారణ. మనం
నల్లని రోజు అంటే బ్లాక్ డే అని అనుకుంటాము, వైట్ డే అని అనరేమో ఎవరు. కానీ బ్లాక్ డే ఉందంటే దానికి విరుద్ధంగా ఇంకో డే ఉండాల్సిందే కదా, బ్లాక్ డే కాని డే ఉండాల్సిందే కదా. ఒకటి బ్లాక్ డే, అహశ్చ కృష్ణం అహర్ అర్జునంచ, బ్లాక్ డే కాని డే అంటే తెల్లని రోజు. ఒకటి తెల్లని రోజు, మరొకటి నల్లని రోజు. తెల్లని రోజు అంటే ఏమిటి, నల్లని రోజు అంటే ఏమిటి అంటే ఏ రోజునైతే మానవుడు తాను చేసుకోవలసినటువంటి కర్మలను చేసుకోలేదో ఆ రోజు నల్లని రోజు, బ్లాక్ డే. ఏ రోజైతే మానవుడు తాను చేసుకోవలసినటువంటి కర్మలను చేసుకున్నాడో ఆ రోజు తెల్లని దినము లేదా బ్లాక్ డే కాని రోజు. ఇది అహశ్చ కృష్ణం అహర్ అర్జునంచ. అదేమండి రెండిటిని ఇలా విభాగం చేసి పెట్టారు? క్రియలను చేసుకున్నా చేసుకోకపోయినా క్రియలనేవి రజోగుణానివి కాబట్టి క్రియలకు ఈ తెలుపు నలుపులకు సంబంధం ఏమిటి? క్రియలు అనేవి రజోగుణం యొక్క ప్రభావం ద్వారా కలిగేవి. రజోగుణం యొక్క ప్రభావం ద్వారా కలిగే క్రియల ద్వారా ఇది అహశ్చ కృష్ణం అహర్ అర్జునం అని ఎలా అంటారు అనంటే దానికి పై భాగంలో అదే వాక్యం వ్యాఖ్యానం చేసి పెట్టింది. తే వివర్తేతే రజసి వేద్యాభి. రజసి రెండు రకాల సందర్భాలు, మానవుడు తాను చేసుకోవలసినటువంటి కర్మలను చేసుకునేటువంటి సందర్భము లేదా తాను చేసుకోవలసినటువంటి కర్మలను చేసుకోని సందర్భము. ఈ రెండు కూడా రజస్సులే. రెండు కూడా ఒక దుమ్ము ధూళితో నిండి ఉన్న పరిస్థితి లాంటివే. రెండు రజోగుణ ప్రభావం ద్వారా జరిగేటువంటి సందర్భాలే. కానీ వివర్తేతే రకరకాలుగా ప్రవర్తిస్తాయి. ఎలా ప్రవర్తిస్తాయి అంటే వేద్యాభి, ఆ సదరు మానవుడు మనసులో ఉంచుకున్నటువంటి జ్ఞానం ద్వారా ఇవి విచిత్రంగా ప్రవర్తిస్తాయి. ఒకే క్రియ లేదా ఒకే రకమైనటువంటి రజోగుణం విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడు ప్రవర్తిస్తుంది అంటే మానవుడే గనక జ్ఞానపూర్వకంగా ఈ క్రియను చేసుకుంటే అప్పుడు ఒక రకంగా ఉంటుంది. జ్ఞానపూర్వకంగా లేకపోతే, జ్ఞానపూర్వకంగా కాక మరొక రకంగా ఉంటే మరొక రకంగా ప్రవర్తిస్తుంది. మానవుడు తెలుసుకుని చేస్తే, తెలుసుకుని సరి అయిన దారి ఏది అని నిర్ణయించుకుని చేస్తే దాని యొక్క ఫలితం ఒక రకంగా ఉంటుంది. తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇంకొక రకంగా ఉంటుంది. ఒకే రజోగుణం కానీ జ్ఞానం లేకపోవటం అనే అంశం మీద దాని యొక్క ప్రవృత్తి లేదా దాని యొక్క ఫలితం చాలా మార్పు కలిగినదిగా ఉంటుంది. ఆ జ్ఞానమే గనక పై స్థాయిలకు వెళ్ళిపోతూ ఉంటే, జ్ఞానమే గనక చిక్కపడుతూ ఉంటే లేదా స్వచ్ఛపడుతూ ఉంటే ఈ రజోగుణం యొక్క ప్రభావం తగ్గటంతో పాటుగా దీని యొక్క మార్పు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ జ్ఞానం గనక చేసుకోవలసినటువంటి కర్మల తాలూకు జ్ఞానం లేదా చేసుకోవలసినటువంటి ఉపాసనల తాలూకు జ్ఞానము లేదా ఉండవలసినటువంటి ధార్మికమైనటువంటి మార్గం తాలూకు జ్ఞానం అయితే దాని ఫలితం చక్కగా ఉంటుంది. ఈ జ్ఞానం తన స్థాయిని దాటి కేవలం ఉన్న అంశాలను తెలుసుకోవటం అనేటువంటి అంశాన్ని దాటి కేవలం పరమేశ్వరార్పణ బుద్ధ్యా చేసుకోవటం అనే అంశం వరకు గనక వెళితే దాని యొక్క పరిస్థితి లేదా దాని యొక్క ఫలితం ఇచ్చేటువంటి స్థితి మరింత మారుతుంది. ఈ జ్ఞానమే గనక ఇంకా పై స్థాయికి వెళ్ళి నేను కర్తను కాను, నాకు ఏ రకమైనటువంటి కర్తృత్వము లేదు అనే భావన దాకా గనక వెళ్ళగలిగినట్లయితే ఈ రజోగుణం యొక్క ప్రభావం తగ్గటంతో పాటు అది ఇచ్చేటువంటి ఫలితం తాలూకు స్థాయి కూడా మారిపోతుంది. వివర్తేతే రకరకాలుగా మార్పులు చెందుతుంది. ఆ మార్పులు చెందటానికి, ఆ మార్పులను కలిగించుకోవటానికి ఈ జ్ఞానం అనేది సహాయపడుతుంది. జ్ఞానం అనేది ఎప్పుడైతే సహాయపడుతుందో ఆ జ్ఞానంతో కూడినటువంటి కర్మలు చేసే రోజు బ్లాక్ డే అయితే కాదు, నల్లని రోజు కాదు, అది అహర్ అర్జునం. అది తెల్లని రోజు, స్వచ్ఛమైనటువంటి రోజు, స్వచ్ఛమైనటువంటి జ్ఞానంతో రజోగుణ ప్రభావమైనటువంటి క్రియలను చేసే రోజు. కాబట్టి ఆ అర్జునమైనటువంటి రోజును మానవులు తెచ్చుకోవాలి లేదా మానవుల యొక్క రోజులను అర్జునంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి అని చెప్పేటువంటి వేదవాక్యాన్ని కూడా పరమాత్మ అర్జున అనేటువంటి పదంతో సూచనాత్మకంగా వెల్లడిస్తున్నాడు. అర్జున అంటే మనస్సును శుభ్రం చేసుకోవటం,
నీ యొక్క రోజును తెల్లబరుచుకోవటం, నీ యొక్క రోజును, ఆ రోజులో జరిగేటువంటి క్రియలను, ఆ క్రియలకు తోడుగా నిలిచేటువంటి జ్ఞానాలను, వీటన్నిటినీ స్వచ్ఛపరుచుకుంటూ ఉండటం అనేది ఎంత పెరిగితే నీకు ఈ విషయం అంత బాగా అర్థమవుతుంది. నీకు ఈ విషయం అర్థం కాకపోవటానికి, ఇందులో సందేహాలు ఎక్కువగా రావటానికి కారణం ఇంతే. నీ మనస్సు ఆ విషయాన్ని అర్థం చేసుకునేంత స్వచ్ఛంగా లేదు. దాన్ని గనక నువ్వు స్వచ్ఛంగా మార్చుకోగలిగినట్లయితే, స్వచ్ఛమైనటువంటి మనసులో ఈ విషయం చాలా సింపుల్గా, చాలా స్పష్టంగా తెలిసిపోతుంది, ఏమి ఇబ్బంది లేకుండా తెలిసిపోతుంది అనే విషయాన్ని కూడా పరమాత్మ మనం అడగటానికి కొంచెం కష్టపడేటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ శ్లోకంలో ఉంచుతూ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని అంటున్నాడు. ఈ శ్లోకాన్ని పరమాత్మ ఇక్కడే ఎందుకు ఉంచాడు, లేదా ఇంత క్రియలను గురించి చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరమాత్మ ఈ ఈశ్వరుడి గురించినటువంటి ప్రస్తావనను ఇక్కడే ఎందుకు చేశాడు? అందులోనూ ఈశ్వర అనేటువంటి పదాన్ని పరమాత్మ ఉపనిషత్తులలోంచి, మాండూక్యోపనిషత్తులోంచి ఏష సర్వేశ్వర, ఏష భూతాధిపతి, ఏష భూతపాల అనేటువంటి వాక్యాల నుండి తీసుకొచ్చి మన ముందు ఉంచుతున్నాడు. సర్వభూతానాం హృద్దేశే అనేటువంటి భావాన్ని అంగుష్ఠమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట అనేటువంటి కఠోపనిషద్వాక్యం నుండి తీసుకొచ్చి చెప్తున్నాడు. ఆ పరమాత్మ అంగుష్ఠమాత్ర, కేవలం మన బ్రటనవేలు ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంతో మన శరీరంలో ఉండేటువంటి హృదయ దేశంలో నిలిచి ఉంటాడు. హృదయ దేశంలోనే ఉంటాడు, బ్రటనవేల యొక్క పరిమాణంలోనే ఉంటాడు. బ్రటనవేల యొక్క పరిమాణంలో ఉన్నప్పటికీ ఆయన ఈ 3 లోకాలను నియంత్రించగలిగి ఉంటాడు. 3 లోకాలను నియంత్రిస్తూ కూడా ఉంటాడు. ఈశానో భూతభవ్యస్య స ఏవాద్య స ఉష్వః అని కూడా కఠోపనిషత్తులో వాక్యం ఉంది. ఆయన అంగుష్ఠమాత్రంగా ఉన్నప్పటికీ, బ్రటనవేలు యొక్క పరిమాణంలో ఈ శరీరంలోకి చేరినప్పటికీ, ఈశానో భూతభవ్యస్య, మొత్తం జరగబోయేదాన్ని, అలాగే జరిగిన దాన్ని, జరుగుతూ ఉన్నదాన్ని అన్నిటినీ కూడా నియంత్రించగలిగినటువంటి శక్తి గలవాడై ఉన్నాడు. అందువలననే ఆయనకు ఈశ్వర అని పేరు అని కూడా ఆ ఉపనిషద్వాక్యం చెప్తోంది. ఆ హృది అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అనే అంశాన్ని మనకు పరమాత్మ చెప్తున్నాడు. తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అనేటువంటి అంశాన్ని పరమాత్మ బృహదారణ్యకోపనిషత్తులోని అంతర్యామి బ్రాహ్మణం నుండి తీసుకొస్తున్నాడు. యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరః యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం యం పృథివీమంతరో యమయత్యేషత ఆత్మ అంతర్యామ్యమృతః అనేటువంటి వాక్యంలో, ఆ వాక్యాల యొక్క పరంపరలో య ఆత్మని తిష్టన్ యం ఆత్మా నవేద యస్య ఆత్మా శరీరం యం ఆత్మానమంతరో యమయతి ఏషత ఆత్మ అంతర్యామ్యమృతః అనేటువంటి వాక్యాన్ని ప్రధానంగా తీసుకుని అంతర్యామి బ్రాహ్మణంలో ఉండేటువంటి విషయాలన్నిటినీ గుచ్చి, ఈశ్వరుడు ప్రపంచమంతా ఉన్నాడు, ఈ సృష్టింతా వ్యాపించి ఉన్నాడు. కానీ సృష్టింతా వ్యాపించి ఉండేటువంటి ఈ ఈశ్వరుడు ప్రత్యేకించి ప్రతి మానవుడి యొక్క హృదయంలో మాత్రం ఉన్నాడు, తప్పకుండా ఉన్నాడు. ప్రతి వస్తువులోనూ ఉన్నాడు. పృథివీలో ఉన్నాడు, జలంలో ఉన్నాడు, తేజస్సులో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అన్నిట్లోనూ ఉన్నాడు. కానీ మానవుడి యొక్క హృదయంలో కూడా ఉన్నాడు. కానీ మానవుడి యొక్క హృదయంలో ఉండేటువంటి ఆయనను మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. మానవుడి యొక్క హృదయంలోనే ఉండేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మానవుడు తన కళ్ళతో ఎలాగూ చూడలేడు. ఎందుకంటే కళ్ళకు బయటకు చూసేటువంటి శక్తి కానీ, బయటకు చూసేటువంటి స్వభావం మాత్రమే ఉంది కానీ లోపలకు చూడగలిగినటువంటి శక్తి, లోపలకు చూసేటువంటి స్వభావం కానీ లేదు. కాబట్టి తన కళ్ళతో చూడలేడు. కానీ ఏ హృదయంలో పరమాత్మ ఉన్నాడో ఆ హృదయంలోనే ఉండేటువంటి మనస్సుతో కూడా చూడలేకపోతున్నాడు. జీవుడి యొక్క మనస్సు అదే హృదయంలో ఉంది, పరమాత్మ అదే హృదయంలో ఉన్నాడు, జీవుడు అదే హృదయంలో ఉన్నాడు. కానీ జీవుడు తన మనస్సుతో పక్కనే ఉండేటువంటి పరమాత్మను చూడలేకపోతున్నాడు. యం ఆత్మ నవేద యస్య ఆత్మ శరీరం, ఈ జీవుడి యొక్క శరీరమే ఆయనకు కూడా శరీరం. ఈ శరీరంలో ఉన్నాడు, తన జీవుడితో సమానంగా హృదయంలోనే ఉన్నాడు. కానీ జీవుడికి కనిపించటం లేదు.
యమాత్మా నవేద యస్య ఆత్మా శరీరం యహ ఆత్మానమంతరో యమయతి. లోపల ఉండి ఈ శరీరాన్ని, ఈ శరీరంలో పనిచేసేటువంటి అవయవాలన్నిటినీ కూడా నియంత్రిస్తూ ఉన్నాడు కాబట్టి ఈయనకు అంతర్యామి అని పేరు. అంతః యమయతి, లోపల కూర్చుని ఉంటాడు. లోపల కూర్చుని ఉండి ఈ శరీరాన్ని, ఈ శరీరం బయట ఉండేటువంటి వాటిని అన్నిటినీ కూడా నియమిస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. లేదా పరమాత్మ వాక్యంలో చెప్పినట్లుగా భ్రామయన్, కదిలిస్తూ ఉంటాడు, తిప్పేస్తూ ఉంటాడు. అటువంటి అంతర్యామి అందరికీ సమానంగానే ఉన్నాడు. అందరి హృదయాలలోనూ ఒకే అంతర్యామి ఉన్నాడు అనే విషయాన్ని కూడా బృహదారణ్యకోపనిషత్తు చెప్పింది. దాన్ని పరమాత్మ భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అనే అంశంలో అనువాదం చేసి చూపిస్తున్నాడు. దానితో పాటుగా శ్వేతాశ్వతరోపనిషత్తులో ఉండేటువంటి ఏకోదేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాసః సాక్షి చేతా కేవలో నిర్గుణశ్చ అనేటువంటి అంశాలన్నిటినీ కూడా పరమాత్మ పిండి ఈ శ్లోకంలో ఉంచుతున్నాడు. ఏకోదేవ, పరమాత్మ ఒక్కడే, ఆయనే దేవ చైతన్య స్వభావంతో తన యొక్క విజ్ఞాన స్వరూపంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ, ప్రతి ప్రాణి యొక్క శరీరంలోనూ ఉన్నాడు, కానీ గూఢ గుప్తంగా ఉండిపోతున్నాడు. ఎవరికి కనిపించటం లేదు, ఎవరికి తెలియటం లేదు, ఉన్నాడు అని కూడా అనిపించటం లేదు. ఆ స్థాయిలో ఉన్నాడు. సర్వభూతేషు గూఢ, ఉన్నాడు, గుప్తంగా ఉన్నాడు, గూఢంగా ఉన్నాడు. కానీ సర్వవ్యాపి, ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. సర్వభూతాంతరాత్మ, ప్రతి ప్రాణి యొక్క హృదయంలోనూ ప్రతి ప్రాణి యొక్క మనస్సులలోనూ దాగి ఉన్నాడు. సర్వభూతాంతరాత్మ, ఆ సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆ ఈశ్వరుడు కర్మాధ్యక్ష, ప్రాణులు చేసుకునేటువంటి ప్రతి పనిని గమనిస్తున్నాడు. మనస్సులో జరిగేటువంటి క్రియలను గమనిస్తున్నాడు, మనస్సుతో చేసేటువంటి క్రియలన్నిటినీ కూడా గమనిస్తున్నాడు. కర్మాధ్యక్ష, ఎందుకంటే సర్వభూత అధివాస, సర్వేషు భూతేషు అధివసతి. ప్రతి శరీరంలోనూ ప్రతి ప్రాణి శరీరంలోనూ తప్పకుండా ఉంటున్నాడు. ఉండి జాగ్రత్తగా అన్నీ గమనిస్తున్నాడు. ఎలా గమనిస్తున్నాడు అంటే సాక్షిగా ఉండి తాను మాత్రం ఆ క్రియతో సంబంధం లేకుండా ఉండి ఆ క్రియతో తనకేమీ నిమిత్తం లేనట్టుగా ఉండి గమనిస్తున్నాడు. సాక్షి చేత, ఆయన చైతన్య స్వరూపుడు కాబట్టి గమనించగలుగుతున్నాడు. కేవల ఈ శరీరంలో ఉన్నప్పటికీ శరీరంలో ఉన్న జీవుల్లాగా ఈ శరీరంతో సంబంధం ఏం పెట్టుకోలేదు. కైవల్యంతో ఉన్నాడు. నేను వేరు అనేటువంటి భావనతోనే ఉన్నాడు. నిర్గుణశ్చ, ఈ శరీరం ద్వారా వచ్చేటువంటి గుణాలు కానీ లేదా వేరే రకంగా వచ్చేటువంటి గుణాలు కానీ వేటిని తన నెత్తి మీద వేసుకోవటం లేదు. నిర్గుణ స్వరూపంతో ఉంటున్నాడు అని చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా పరమాత్మ సూచనప్రాయంగా ఈ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. ఇటువంటి ఈశ్వరుడు యొక్క వశంలో కూడా సదరు జీవుడు ఉన్నాడు కాబట్టి ఇటువంటి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిని కూడా తన అదుపులో ఉంచగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి సర్వశక్తి సంపన్నుడైనటువంటి ఈశ్వరుడితో కలిసి ఈ జీవుడు ఉంటున్నాడు కాబట్టి ఆ జీవుడు ఈశ్వరుడి యొక్క వశంలో కూడా ఉంటున్నాడు కాబట్టి జీవుడు తాను చేసుకోవలసినటువంటి లేదా తన కూడా ఉండేటువంటి సహచరుడైనటువంటి ఈశ్వరుడు ఉపదేశం చేసినటువంటి సత్కర్మలను తప్పకుండా చేయాలి. సత్కర్మలను చేసుకోవటం ద్వారా తన యొక్క సత్సంస్కారాలను పెంచుకుంటూ పోవాలి. తన సత్సంస్కారాలను పెంచుకోవటం ద్వారా తన యొక్క క్రియలను అలాగే తన యొక్క మనస్సును అన్నిటినీ కూడా శుభ్రపరుచుకుంటూ పోవాలి. శుభ్రపరుచుకుంటూ పోయి అర్జునమైనటువంటి మనస్సును కలిగి ఉండి తన సహచరుడైనటువంటి ఆ అంతర్యామిని, ఆ పరమాత్మను దర్శించుకునేటువంటి సామర్థ్యాన్ని పొందాలి అని కూడా పరమాత్మ ఈ శ్లోకంలో సూచన కోసం కూడా ఈ శ్లోకాన్ని ఇక్కడ ఉంచుతూ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని అంటున్నాడు. వెతికితే ఏ ప్రశ్నకైనా సమాధానం దొరికేటట్లుగా ఈ శ్లోకాన్ని పరమాత్మ రచించాడు. ఏ సందేహంతో ఈ శ్లోకం ముట్టుకున్నాం,
ఎలాంటి సందేహాన్నైనా సరే తీర్చగలిగినటువంటి స్థాయిలో తన అక్షర విన్యాసాన్ని ఈ శ్లోకంలో పరమాత్మ చేశాడు. ఈశ్వరుడు యొక్క లేదా పరమాత్మ యొక్క తత్వం మొత్తాన్ని ఒక శ్లోకంలో ఇమిడ్చి పెట్టేశాడు. ఒకసారి అంతర్యామిని తీసుకొచ్చి దించేశాడు అంటే మనకు దొరకని సమాధానం అనేది లేనే లేదు అనేటువంటి స్థాయిలో ఉంచేశాడు అని అర్థం. అటువంటి అంతర్యామిని పరిచయం చేస్తూ అంతర్యామితో పాటుగా ఆ అంతర్యామిని తెలుసుకునేందుకు స్వచ్ఛమైనటువంటి మనస్సును తెచ్చుకోవాలి అని కూడా సూచన చేస్తూ ఆ స్వచ్ఛమైనటువంటి మనస్సును తెచ్చుకునేందుకు వీలుగా స్వచ్ఛమైనటువంటి క్రియలను చేసుకోవాలి అనేటువంటి ఉపదేశం చేస్తూ ఆ స్వచ్ఛమైనటువంటి క్రియలను చేసుకునేందుకు వీలుగా స్వచ్ఛమైనటువంటి సంస్కారాలను, సాత్వికమైనటువంటి సంస్కారాలను తెచ్చుకోవాలి అనేటువంటి సూచనను కూడా చేస్తూ పరమాత్మ ఈ శ్లోకాన్ని మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఈ శ్లోకాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోగలిగితే పరమాత్మ యొక్క ఉపదేశం మొత్తం సారాంశ రూపంలో ఈ శ్లోకంలో ఉన్నది అని మనకు స్పష్టంగా బోధపడుతుంది. అటువంటి శ్లోకరత్నాన్ని పరమాత్మ ఉపదేశం చేస్తూ మనందరినీ కూడా స్వచ్ఛమైనటువంటి క్రియల ద్వారా స్వచ్ఛమైనటువంటి సంస్కారాలను, స్వచ్ఛమైనటువంటి మనసులను తెచ్చుకోవలసిందిగా ప్రోత్సహిస్తున్నాడు. మన మనసులను శుద్ధం చేసుకోవలసిందిగా ఉపదేశం చేస్తున్నాడు. మనం రజోగుణం ద్వారా చేసేటువంటి క్రియలు, రజోగుణం ద్వారా, రజోగుణ ప్రభావం ద్వారా వచ్చేటువంటి క్రియలు మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన సరియైన విధానంలో చేసుకుని ఆ రజోగుణానికి సత్వగుణమే గనక తోడైతే, రజోగుణానికి సత్వగుణం గనక పోషకమైతే మానవుడు క్రమంగా ఈ రజోగుణ ప్రభావాన్ని తగ్గించుకుంటూ సత్వగుణం వైపుకు, సత్వగుణాన్ని క్రమంగా తగ్గించుకుంటూ గుణాతీత స్థితికి చేరుకోగలడు అనేటువంటి విశ్వాసాన్ని పరమాత్మ వాక్యం ద్వారా అలాగే అర్జున పదం ద్వారా పొందుతూ పరమాత్మ చెప్పినటువంటి విధానంలో స్వచ్ఛమైన మనస్సు కోసం స్వచ్ఛమైన క్రియలు, స్వచ్ఛమైనటువంటి క్రియల కోసం స్వచ్ఛమైనటువంటి సంస్కారాలు, స్వచ్ఛమైనటువంటి సంస్కారాల కోసం స్వచ్ఛమైన శాస్త్రీయమైనటువంటి మార్గం, శాస్త్రీయమైనటువంటి ధర్మ మార్గం అనే విషయాన్ని మనం నిర్ణయించుకుందాం. స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ మనస్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ని మనం కూడా ప్రారంభించుకుని మన మనసులన్నిటినీ స్వచ్ఛం చేసుకుని పరమాత్మ చెప్పినటువంటి ధర్మ మార్గంలో నడుచుకుని స్వచ్ఛమైన మనసులో ఆ పరమాత్మను దర్శించేందుకు మనం ప్రయత్నం చేసుకుందాం. మనకు దర్శనం ఇవ్వవలసిందిగా, ఆ దర్శనానికి తగినట్లుగా ఏం చేయాలో అవన్నీ కూడా మనతో చేయించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, అంతర్యామిని మనం భక్తిగా ప్రార్థించుకుందాం.